సార్ పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా ఓకే లిమిటేషన్స్ ఉన్నాయో ఈ సిచ్యువేషన్‌లో ఏదన్నా మళ్ళీ బ్లాస్ట్ అవుతదేమో అని చెప్పి ఆయన సౌమ్యంగా ఉన్నా, మెగా బ్రదర్ ఊరుకోడు కదా! నాగబాబు గారు ఎలాంటి వాటిల మీద ఒక్కసారిగా రైజ్ అవుతాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ. అదే కదా ఆశ్చర్యం. హ్మ్. అదే కదా ఆశ్చర్యం. ఎవ్వరు యువతరం నుంచి కానీ, వాళ్ళ నుంచి కానీ కనీసం సర్దుబాటు చేసే విషయమేనా. ఇప్పుడు హ్మ్. ఖండించొద్దులే. ఇప్పుడు చిరంజీవి కూడా ఏం ఖండించలేదు కదా! కానీ మొహం వాచేటట్టుగా చెప్పాల్సినవన్నీ చెప్పాడాయన. ఏది వదిలిపెట్టలేదు, ఎవరిని ఉపేక్షించలేదు. అలాగే తనను తానేమీ తగ్గించుకోలేదు. తనని ఎవరో తగ్గించారన్న దాన్ని కూడా ఆయన ఆమోదించలేదు. ఇలా మాట్లాడాను కాబట్టి నన్నేదో జగన్ మనిషి అనుకుంటారేమో, ఆయనేం వెనుకాడలేదు. ఆయనకు వ్యక్తిత్వం లేకపోతే కదా! అవును. ఇప్పుడు మీకుండే వ్యక్తిత్వం మీకు, ఇంకోరికి ఇంకోటి, ఎవరిది వాళ్ళకుంటుంది. ఎవరికీ లేదు మేమే వ్యక్తులం, మిగిలిన వాళ్ళందరూ అల్పులు, మిగిలిన వాళ్ళందరూ అనామకులు, దే దే డోంట్ మ్యాటర్ అని అనుకోవడం వల్ల, అదే అహం బ్రహ్మాస్మి అనుకోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. అసలు ఎవరు సమాధానం చెప్పలేదంటే ఎవరు కేర్ చేయలేదని కూడా అనుకోవాలి. హ్మ్. అది కూడా అవమానమే కదా! ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా అన్న తర్వాత మీరు అసలు ఏమాత్రం మాట్లాడకుండా మీరు వెళ్ళిపోతే, అప్పుడు అంతకంటే ఉపేక్ష, అంతకంటే నిర్లక్ష్యం చేయడం ఇంకేముంటుంది? కాబట్టి బాలకృష్ణ డజంట్ డిజర్వ్ ఏ రిప్లై అని వీళ్ళందరూ అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఏమీ జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, శాసనసభ మిథ్య, బాలయ్య మాట్లాడింది మిథ్య అని భావిస్తున్నారా? తెలీదు. సార్. ఈరోజు కనుక శాసనసభ వేదికలో ఏదో ఒక విధమైన ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావన రాకపోతే, జనసేన నుంచి, తెలుగుదేశం వేదిక నుంచి వివరణో సవరణో రాకపోతే, కూటమి పూర్తిగా ఒక విధమైనటువంటి అంతర్గత దీంట్లో వైరుధ్యాల ఊబిలో చిక్కుకుపోయింది. ఏం మాట్లాడాలో అయోమయావస్థ, నిస్తబ్దత ఆవరించాయని మనం భావించాల్సి వస్తుంది. కనీసం అల్లుడన్నా చిన్నవాడు కాబట్టి అల్లుడైనా సెటిలైట్ చేయొచ్చు. మరి చేస్తారా? మనం చూడాలి. బహుశా ఇది ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలి అది కూడా. ఎందుకంటే మళ్ళీ 1, 2 సార్లు ఇటువంటివి జరిగితే మటుకు పూర్తిగా అది ప్రతిష్టకు ఇంకెవరు చేయనంత అపకారం వాళ్ళకు వాళ్ళే చేసుకున్నట్టుగా అవుతుంది. వీళ్ళ మీద చంద్రబాబుకు ఐడియా ఉంటుంది, చిరంజీవికి ఉంటుంది, ఉండదని ఏం కాదు. నాకున్న పరిచయాన్ని బట్టి నేను అది చెప్పగలుగుతాను. నెట్టుకుంటూ పోవడము, మొత్తాన్ని నిలబెట్టడం అనేది వాళ్ళు భావిస్తుంటారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉండాలి కదా! అవును. దానికి కూడా ఒక పరిమితి ఉండాలి కదా! సరే ఇదేనా పవన్ టార్గెటా అని చెప్పి మరొక అది వార్తలు నేను వస్తున్న ఇందాక నేపథ్యం అన్నది. ఇప్పుడు ఆయన సినిమాలు రావడము, లేదా పవన్ కళ్యాణ్ మీద ఇది ఉంటుంది. మీరు రాజమండ్రిలో ఈ పొత్తు కుదురుతుందని పవన్ కళ్యాణ్ మొదట చొరవ తీసుకొని అవును. ప్రకటించాడు. ఆ రోజు ఇటు బాలకృష్ణ, ఇటు లోకేష్ అనుకుంటా ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ అవును. జైలు. బాలకృష్ణ మాట్లాడబోతే కూడా పెద్దగా అవకాశం ఇవ్వలేదు ఆ రోజు. ఆ రోజున్న తెలుగుదేశం నాయకత్వం అనండి, మీడియా వాతావరణం అనండి. ఎందుకంటే పవన్‌తో చెప్పించడమే ముఖ్యం. పవన్ లీడ్ తీసుకోవాలని పవన్‌కి లీడ్ ఇచ్చారు. ఆ అవును. రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు సీట్లు ఎన్నైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, ఇతర విషయాలు ఏమున్నా కానీ చాలా వరకు పవన్ లెడ్ ది షో. పవన్ లెడ్ ది షో. దీన్ని ఎంతవరకు జీర్ణం చేసుకున్నారు లేదు, అనేక సందర్భాల్లో ఆయన హావభావాలు, ఆయన వ్యాఖ్యలు ప్రతి సమయంలో చెప్పినవి కనుక కొంచెం స్థూల మన మైక్రో అనాలిసిస్ చేస్తే ఎప్పుడూ ఒక నీడలాగా అసంతృప్తి, నీడలాగా ఒక అర్ధ మనస్కత అంటాం చూడండి, హాఫ్ హార్టెడ్ హ్మ్. లెఫ్ట్ హ్యాండ్ కాంప్లిమెంట్స్ అంటారు, లేదా హాఫ్ హార్టెడ్ కాంప్లిమెంట్ అంటాం. ఆ ధోరణి మటుకు కొంచెం కనిపిస్తూ వచ్చింది. ఏ రోజు మనస్ఫూర్తిగా ఈ పరిస్థితిని ఆయన ఆహ్వానించారని చెప్పలేం. పనిలో పని అని వైసీపీ వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దిగిపోయి అప్పుడు ఈయనే కావాలనుకున్నారు, ఈయన పక్కన పెట్టేశారు. సరే అల్లుడే కదా కాబోయే ముఖ్యమంత్రి అని సరిపెట్టారు. ఇవన్నీ వాళ్ళు నందమూరి నారా కుటుంబాల మధ్యలో ఉన్న వాటిని గురించి వాడు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేనేమి అవి వాటిలోకి పోను. నాకు వ్యక్తులు, కుటుంబాలు ప్రధానం కాదు. కానీ బట్ చంద్రబాబు నాయుడుకు ఆ వైరుధ్యాలన్నీ తెలుసు. వాటిని ఎలా హ్మ్. నిర్వహించుకోవాలి, మేనేజ్ చేయడం అంటుంటారు కదా, ఎలా మేనేజ్ చేసుకోవాలో. బహుశా అందుకే ఆయన అయితే మౌనమే పాటించవచ్చు ఈ విషయం మీద. లేదంటే ఏదో అన్నాడని ఒక మాట అనగలిగితే చంద్రబాబే అనాలి. వయసులో, అవును. హోదాలో, అనుభవంలో, లౌక్యంలో, ఏది ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు అన్నింటిలో కూడా ఆరితేరిన వ్యక్తి కాబట్టి మరి ఆయన ఇంతవరకు మౌనం పాటిస్తున్నారంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల, లేదా ఎల్లో సిగ్నల్ ఇంకా ఇచ్చినట్లు లేరు చంద్రబాబు. చూద్దాం సాయంత్రం లోపల ఏదైనా వస్తే మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. రెండవది, ఎంత చెప్పినా పరిశ్రమలో ఒక సీనియర్, బాగా సీనియర్, సూపర్ సీనియర్ హీరోగా ఉన్న బాలకృష్ణ మటుకు ఈ ధోరణి. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమాన సంఘాలు చాలా కొట్టుకుంటున్న కాలంలో కూడా ఒకరు ఆయన సిగరెట్ వెలిగిస్తే ఇది తాగినంత పరిస్థితి
ఉండేది. వారి ఉత్సవాలకు వీళ్ళు, వీడి ఉత్సవాలకు వాళ్ళు, నాగేశ్వరరావు తల్లి రామారావును పెద్దవాడు రాలేదంటాడని ఇట్లాంటివన్నీ మనం వింటుంటాం. సో వాళ్ళ మధ్య ఆ విధమైన చిరంజీవికి కూడా లక్షణం ఉంది. ఇప్పుడు కొత్తగా సినిమా తీసేవాడితో సహా మేము చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యామని మొదలు పెడతారు ఆయన డ్యాన్స్తోనే. ప్రతి చోటికి వెళ్ళి ఏదో ఒక విధంగా మొహమాటంతో లేకపోతే అసౌకర్యంగా ఉన్న వర్షం కురుస్తున్న ఆశీర్వదించి వస్తూ ఆ విధమైన సుహృద్భావం ఉండాలి. కానీ బాలకృష్ణ అభిమానుల పట్ల కొన్నిసార్లు వ్యవహరించిన తీరు ఇంకోటి ఇట్లాంటివి కూడా మంచిది కాదు. సమస్య ఏమంటే పొద్దున్నుంచి బాలయ్య అభిమానులు కూడా రెచ్చిపోతున్నారు. చిరంజీవి మీద విపరీతమైన ట్వీట్లు, ట్రోల్స్, అదే మరీ దారుణంగా ఉంది. ఏదో అన్నారు, ఏదో అయిపోయింది ఎట్లా అనేది చూసుకోకుండా కొన్ని సెక్షన్స్, కొన్ని శక్తులు బాలయ్య అభిమానులను బాగా వాళ్ళని ముందుకు నెడుతున్నట్టుగా ఉన్నారు. మాకేమీ లేదు, మేము ఎప్పుడు డబ్బులు పెంచుకోవడం మీద ఆధారపడలేదు, నరసింహారెడ్డి పేరెందుకు తీసావు, ఇలాంటివన్నీ వాళ్ళు ట్రోల్స్ చూస్తుంటాం, చాలానే పెడుతున్నారు. అంటే ఒక సెక్షన్ రెచ్చిపోయింది, బాలయ్య భలే మాట్లాడాడు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాడని భావించి ఒక చిన్న సెక్షన్, తెలిసి తెలియక కావచ్చు కానీ, బట్ రాజకీయంగా ఇది చాలా నష్టం. రాజకీయంగా కంటే సామాజికంగా సోషల్ సెక్షన్స్ మధ్యలో ఇది చాలా నష్టదాయకమైనటువంటిది. మీరు వేలు చూపించడం అంటారు, ఆయన ఎన్నిసార్లు వేలు కాదు చెయ్యి ఇప్పుడు చూపించడం, అలాగే ఎన్నిసార్లు జరిగాయో మీరు చూడండి. ఇంక అంతే విజృంభించేసాడు అంతే వీర నరసింహనాయుడు లేకపోతే నరసింహుడు ఆ పద్ధతిలో. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అండి, ఒక్కసారిగా డైవర్షన్ అయిపోయింది, అజెండా ఇదైపోయింది. కానీ దీని వెనక లోతైన కారణాలు మాత్రం ఉన్నాయి, ఖచ్చితంగా లోతైన కారణాలు ఉన్నాయి. కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఆయన ఇదయ్యేసరికి ఆయన మీద విరుచుకుపడ్డాడు కదా. ఆయన ఏదో ఈయన బూస్ట్ చేయడానికి ఆయన ఒకటి ఏదో చేస్తే ఆయన మీదే పడ్డారు. ఇంకా అది అంతే అవుతుందండి. ఒకసారి అది మనము బుల్డోజ్ చేయడం మొదలుపెట్టాక ఇంకా వర్మ లేదు, రవి లేదు, ఏం లేదు, అందరి మీదకి వెళ్ళిపోతుంది.